హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా యాజ్ యూజువల్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ సందర్భంలో దీన్ని వాడతారంటే ఈ కింద ఇచ్చినటువంటి వాటిలో ఏది పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటారు. ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వదు, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది అవ్వదు. అది అలాగే టెలికమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇది కూడా కాదు. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటారు. సో ఇందులోనే భాగంగా మనం స్మార్ట్ సిటీస్ ఇలాంటి వాటిలో పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలని అనుకున్నాం. స్మార్ట్ సిటీ మిషన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, 2014-15 ప్రాంతంలో వచ్చింది. ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రీన్ బ్యాంక్స్. అంటే పచ్చగా ఉంటాయి సార్ అని అనుకోకండి. గ్రీన్ బ్యాంక్స్ అంటే దేశంలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులకు గురి అవ్వకుండా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు ఫినాన్సింగ్ ఇచ్చేటటువంటి బ్యాంకులను గ్రీన్ బ్యాంక్స్ అని అంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులకు సంబంధించి బాగా సంపన్న దేశాలు అమెరికా, కెనడా ఇలాంటి దేశాలు భారత్ లాంటి దేశాలకు అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు చాలా డబ్బులు ఇస్తామని చెప్పారు. అయితే డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళు చేసినటువంటి ప్రామిసెస్ నుంచి వెనక్కి వెళ్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో గ్రీన్ బ్యాంక్స్ లాంటి వాటిని కనుక పెడితే పర్యావరణ పరిరక్షణ కోసం ఈ గ్రీన్ బ్యాంకులు అనేటటువంటివి లోన్లు ఇస్తే అలాంటి ప్రాజెక్టులను కనుక మనం ముందుకు తీసుకెళ్తే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే సుస్థిర అభివృద్ధి వైపు, అలాగే ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ అంటే పర్యావరణ పరిరక్షణ వైపు మనం సమాజాన్ని నడిపించేటటువంటి ఒక మార్గం దొరుకుతుంది. దీనికి సంబంధించే గ్రీన్ బ్యాంక్స్ని భారతదేశంలో పెట్టాలి అని ఎంతోమంది ఎన్వైర్మెంటలిస్టులు అంటే పర్యావరణవేత్తలు చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. సో దీనికి స్పందించినటువంటి ప్రభుత్వం కూడా ఈ గ్రీన్ బ్యాంకులు ఎలా పెట్టాలి అనేటటువంటి అంశం పైన ఆలోచనలు మొదలుపెట్టింది. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్లో వెరీ రెగ్యులర్గా ఇలాంటి క్వశ్చన్లు రావడానికి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అలాగే ఎక్కువగా ఎన్వైర్మెంట్ రిలేటెడ్, జాగ్రఫీ అండ్ ఎన్వైర్మెంట్ రిలేటెడ్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దీనికి సంబంధించిన టెక్నాలజికల్ ప్రాజెక్ట్స్ అడుగుతాడు. ఒకవేళ నార్మల్గా అనుకుంటే మాత్రం దే ఆస్క్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే గ్లోబల్ సౌత్ అంటే సాధారణంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని దేశాలను థర్డ్ వరల్డ్ కంట్రీస్గా ప్రకటించారు. ఏమంటారండి? థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువగా సౌత్ భూభాగంలో ఉంటాయి. అంటే నార్త్ సౌత్గా విడగొడితే భూమధ్య రేఖను అలా ఉంటాయి. కానీ ఎగ్జాక్ట్గా అలా అనుకోకండి. అలా అనుకుంటే భూమధ్య రేఖ పైన ఉంది భారతదేశం. సో గ్లోబల్ సౌత్ అంటే ఒక గీత గీస్తారు, ఆ గీత కింద వచ్చినటువంటి దేశాలన్నింటినీ గ్లోబల్ సౌత్ అని అంటారు. అంటే ఉదాహరణకి అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా నార్త్ అని అనుకుంటే, సౌత్ అంటే అభివృద్ధి చెందనటువంటి దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను గ్లోబల్ సౌత్గా చెప్తారు. సో ఈ గ్లోబల్ సౌత్ ఇంక్లూడింగ్ భారతదేశానికి ఎడిక్వేట్ క్లైమేట్ ఫినాన్సింగ్ కోసం అంటే క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి అంశాలలో ఫినాన్సింగ్ కోసం COP29 గ్లాస్గో సమ్మిట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇక్కడ ఈ గ్రీన్ బ్యాంక్ లాంటి వాటిని తీసుకురావాలి. ఈ గ్రీన్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మార్కెట్ డ్రివెన్ సొల్యూషన్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధికి సంబంధించి డీకార్బనైజేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి డబ్బులు ఇస్తాయి. సో ఇలాంటి బ్యాంకులు భారతదేశంలో పెట్టాలనేటటువంటి ఒక ప్రపోజల్ ఉంది. ఉదాహరణకి గ్రీన్ బ్యాంక్స్ కనుక మీరు తీసుకుంటే ఇవి మిషన్ డ్రివెన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నార్మల్గా బ్యాంకులు ఏ మాదిరిగా అయితే ఉంటాయో ఇవి కూడా అదే మాదిరిగా ఉంటాయి. కాకపోతే క్లీన్ ఎనర్జీ అడాప్షన్, అలాగే ఫైట్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులతో పోరాడడానికి, అలాగే క్లీన్ ఎనర్జీ అంటే పర్యావరణానికి ఇబ్బంది కలిగించినటువంటి ప్రాజెక్టులను అడాప్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇవి ఫైనాన్సింగ్ అనేటటువంటివి ఇస్తాయన్నమాట. సో ట్రెడిషనల్ బ్యాంక్స్ లాగా కాకుండా దే ఫోకస్ ఆన్ ఫినాన్సింగ్ ప్రూవెన్ ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ అంటే పర్యావరణానికి ఇబ్బంది కలిగించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వీటికి డబ్బు సహాయం అని కూడా అనకూడదు. అంటే లోన్ ఇవ్వడం సహాయం అయిపోయింది కాబట్టి ఈ రోజుల్లో డబ్బు సహాయం అనేటటువంటి చేస్తూ ఉంటాయి. అలాగే ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ రికవరీ చేసుకుంటాయి. అంటే ఇవి లోన్ రూపంలోనే ఇస్తాయి తప్ప గ్రాంట్ రూపంలో కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, లోన్ అంటే తిరిగి ఇచ్చేయాలి, గ్రాంట్ అంటే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో లోన్ రూపంలో ఇచ్చి మళ్ళీ ఆ డబ్బుల్ని రికవరీ చేసుకొని మళ్ళీ కొత్త ప్రాజెక్టులో రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సో వీటిని మనం గ్రీన్ బ్యాంక్ అని అంటాం. అయితే వీటి యొక్క అవసరం ఏంటి భారతదేశంలో అంటే
లోకలైజ్డ్ క్లైమేట్ ఫినాన్సింగ్. సాధారణంగా భారతదేశంలో ఇలాంటి ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్లను తీసుకోవడానికి మనకు ఎప్పుడు ఫారెన్ నేషన్స్ వైపు చూస్తూ ఉంటాం, లేదా ప్రపంచ బ్యాంక్ వైపు చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితులు లేకుండా ఒకవేళ మన దేశంలోనే అంటే లోకలైజ్డ్ బ్యాంక్స్, అంటే మన దేశంలో ఉన్నటువంటి బ్యాంకులే కనుక మనకే సొంతంగా కనుక లోన్లు కనుక ఇస్తే డెఫినెట్గా ఆ ఫైనాన్సింగ్ ఏదో మన దగ్గర పొందొచ్చు కదా. సో ఆ తిరుగుతున్నటువంటి డబ్బంతా కూడా ఆ క్యాపిటల్ మూలధనం ఏదైతే ఉందో మన దేశంలోనే తిరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల లోకల్ ప్రాజెక్ట్స్కి డీకార్బనైజేషన్ ఎఫెక్ట్స్కి డబ్బులు అనేటటువంటివి దొరుకుతాయి. అలాగే నెట్ జీరో గోల్స్ భారతదేశం ఇప్పటికే ప్రకటించింది. 2070వ సంవత్సరం వచ్చేసేటువంటి నాటికల్లా కూడా నెట్ జీరో అంటే ఏంటి, అసలు 0 కార్బన్ ఎమిషన్స్ చేస్తామని చెప్పేసి. అంటే దాని అర్థం ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి కంప్లీట్గా తప్పుకోవడానికి కూడా భారతదేశం ప్లాన్ చేస్తుంది. అంటే 2070వ సంవత్సరానికి పెట్రోల్ డీజిల్తో నడిచేటటువంటి వాహనాలు ఉండకపోవచ్చు, కంప్లీట్గా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నెట్ జీరోని కనుక మనం ముందుకు తీసుకెళ్లాలంటే దాన్ని రిలేటెడ్ ఎన్వైర్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి వాటిని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లార్జ్ స్కేల్ క్లైమేట్ ఫినాన్స్ అంటే ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులకు సంబంధించి అత్యధికంగా మూలధనాన్ని సేకరించాల్సి ఉంటుంది. సో అక్కడ అచీవింగ్ నెట్ జీరో గోల్స్కి కూడా ఈ గ్రీన్ బ్యాంక్స్ అనేటటువంటివి భారతదేశానికి, భారత ప్రభుత్వానికి హెల్ప్ చేస్తాయి. 3 సపోర్ట్ ఫర్ వల్నరబుల్ కమ్యూనిటీస్. ఇప్పుడు మనకి చాలా చోట్ల కమ్యూనిటీ పీపుల్ కొంతమందికి అసలు విద్యుత్ అనేటటువంటిది దొరకదు. అలాంటి చోట్ల మనం సూర్యరశ్మితో వచ్చేటటువంటి విద్యుత్తు ఇంకా ఇతర రెన్యూబుల్ ఎనర్జీని కనుక మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది అక్కడ ఉన్నటువంటి పీపుల్ని ఎంపవర్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఫార్మర్స్ని ఎంపవర్ చేస్తుంది. అలాగే చాలా ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ తీసుకోవడానికి, అంటే మనకి సాధారణంగా ప్రాబ్లం ఏంటంటే ఎఫోర్డబుల్ క్రెడిట్ అనేటటువంటిది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ₹1,00,00,000 పెట్టి వ్యాపారం చేయాలనుకున్నాం అనుకోండి, ఎవడో ₹10 వడ్డీకి ఇస్తానన్నాడు అనుకోండి, ₹1,00,00,000, ఇంకొకటి ఎవడో పావలా వడ్డీకి ఇస్తానన్నాడు అనుకోండి. రెండవ ఆప్షన్ అయిన పావలా వడ్డీతో మనం బెటర్గా బిజినెస్ చేయగలుగుతాం. ₹10 వడ్డీతో బిజినెస్ చేస్తే ఆ 10 కోట్లకి ఇంకో 10 నెలల్లో 10 కోట్లు కట్టాలి. సో అది వేస్ట్ ఆఫ్ మనీ. కాబట్టి ఎఫోర్డబుల్ కాస్ట్, ఎఫోర్డబుల్ క్రెడిట్ ఇది భారతదేశంలో చాలా చోట్ల లోపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆ గ్యాప్ను పూడ్చడానికే ఈ గ్రీన్ బ్యాంక్స్ లాంటి వాటిని మనం ప్రవేశపెట్టాలి. అలాగే హౌ గ్రీన్ బ్యాంక్స్ వర్క్, అసలు ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ముందుగా ఇవి క్యాపిటల్ మొబిలైజేషన్ చేస్తాయి. ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి గ్రాంట్లు, అది మన దేశం అవ్వచ్చు, ఫారెన్ నుంచి వచ్చినటువంటి ప్రభుత్వాలు అవ్వచ్చు, వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తారు ఈ బ్యాంకులకి. ఆ బ్యాంకుల నుంచి ఆ డబ్బులు ఈ బ్యాంకులు అనేటటువంటివి తెచ్చుకొని ఈ బ్యాంకుల ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్కి వీళ్ళు ఫినాన్సింగ్ చేస్తూ ఉంటారు, అంటే గవర్నమెంట్ గ్రాంట్స్. అలాగే ఎన్వైర్మెంటల్ సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ మనం ప్రతి లీటర్ కొట్టించేటటువంటి పెట్రోల్ మీద ₹2 ఎన్వైర్మెంటల్ సెస్ వేసామనుకోండి, దాని నుంచి వచ్చే డబ్బులు మొత్తం ఈ గ్రీన్ బ్యాంక్స్ వైపు తరలించవచ్చు. సో ఆ రకంగా కూడా డబ్బులు వస్తాయి. అలాగే దాంతోపాటుగా గ్రీన్ బాండ్స్, ప్రభుత్వమే ఈ గ్రీన్ బాండ్స్ని రిలీజ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొంత పర్యావరణ ప్రేమికులు కానీ లేదా కొంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ గ్రీన్ బాండ్స్ని కొనుగోలు చేస్తారు. కొన్ని రోజుల తర్వాత వాటికి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి దాని నుంచి వచ్చినటువంటి వందల వేల కోట్ల రూపాయలని ఈ గ్రీన్ బ్యాంక్స్ ద్వారా మనము ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్కి ఫైనాన్స్ చేయడానికి వాడచ్చు. సో అలాగే దాంతోపాటు టార్గెటెడ్ లెండింగ్, అంటే క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఉంటాయి బేసికల్గా. అంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ కానీ లేదా విండ్ ఎనర్జీ కానీ లేదా మరొకటి ఏదో ఎనర్జీ కానీ ఇవన్నిటి కూడా రీపేమెంట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, సోలార్ ప్రాజెక్ట్ నుంచి డెఫినెట్గా విద్యుత్ ఉత్పత్తి అంటే అవుతుంది ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ ద్వారా. ఈ విద్యుత్ని అమ్మచ్చు కూడా, అమ్మిన తర్వాత దానికి డబ్బులు వస్తాయి. సో అంటే సోలార్ ప్రాజెక్ట్ అనేది అదేదో గాల్లో కలిసిపోయేది కాదు కదా. సోలార్ ప్యానల్స్ నుంచి మనం అద్భుతంగా విద్యుత్ అనేటటువంటిది ఉత్పత్తి చేయగలిగితే దాన్ని కొనుక్కోవడానికి కూడా చాలామంది రెడీగా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వెన్ యూ టాక్ అబౌట్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, వాటికి ఫినాన్సింగ్ చేసినప్పుడు ఆ డబ్బులు వెనక్కి వచ్చేటటువంటి మెకానిజం సిస్టమ్ను కూడా చూసుకోవాలి. సో ఈ గ్రీన్ బ్యాంక్స్ ఇలాంటి రీపేమెంట్ పొటెన్షియల్ ఉన్నటువంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫినాన్సింగ్ ఇస్తుంది. సో దీనివల్ల ఈ గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి స్లోగా పెరుగుతాయి నెమ్మదిగా. దాంతోపాటు మార్కెట్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ గ్రీన్ బ్యాంక్స్ వల్ల బేసికల్గా మనకి ఏమవుతుందంటే చాలా అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఫినాన్స్ ఆపర్చునిటీస్ పెరిగాయో, అంటే పలానా గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ చేస్తే ఇక గ్రీన్ బ్యాంక్ లోన్లు ఇస్తుందంట అనేటటువంటిది ప్రజల్లో కనుక వెళ్తే అలాంటి అవకాశాలు అందిపుచ్చుకునేటటువంటి వ్యాపారవేత్తలు కానీ లేదా పర్యావరణ ప్రేమికులు కానీ రకరకాల ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తారు. ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీస్ అనేటటువంటి వాటిని యూత్ కానీ ఇంకా ఎవరైనా ఇండియాలో వాటిని అందిపుచ్చుకున్నారో, సో డెఫినెట్గా అప్పుడు దీనికి ఒక మార్కెట్ అంటూ క్రియేట్ అవుతుంది. సో ఈ మార్కెట్ కారణంగా మనకి ఏమవుతుంది, పర్యావరణం బాగుపడుతుంది, అట్ ద సేమ్ టైం ఆర్థికంగా కూడా మనకి రిటర్న్స్ అనేటటువంటి వస్తాయి.
అలాగే సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ రిటర్న్ క్యాపిటల్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక గ్రీన్ ప్రాజెక్ట్లో డబ్బులు పెట్టింది అనుకోండి బ్యాంకు, దాని నుంచి మళ్ళీ డబ్బులు వెనక్కి వస్తాయి. ఈ వెనక్కి వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ ఇంకొక కొత్త ప్రాజెక్ట్లో పెడుతుంటుంది. సో ఇది ఒక సైకిల్గా ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ సెల్ఫ్ సస్టైనింగ్ ఫినాన్షియల్ లూప్ అంటే గ్రీన్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువగా వేరే చోట నుంచి ఏదో గ్రాంట్ల రూపంలో ప్రభుత్వాల దగ్గర నుంచి డబ్బులు దాది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తనకు ఉన్నటువంటి డబ్బుల్ని ఇలా తిప్పుతూ ఉంటుంది. అంటే ఒకడికి లోన్ ఇస్తుంది, ఈ లోన్ మళ్ళీ రికవరీ చేస్తుంది, మళ్ళీ ఇంకొకటికి లోన్ ఇస్తుంది, ఈ లోన్ మళ్ళీ రికవరీ చేస్తుంది, మళ్ళీ ఇంకొకటికి లోన్ ఇస్తుంది. సో ఇది ఒక లూప్ వస్తుంది అనమాట. సో ఈ రకంగా సెల్ఫ్ సస్టైనింగ్ ఫినాన్షియల్ సైకిల్ని ఈ గ్రీన్ బ్యాంక్స్ అనేటటువంటివి చేయగలవు. అలాగే ఇక్కడ చూస్తే దీనికి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. ముందు ఏంటంటే ఇనీషియల్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి గ్రీన్ బ్యాంక్ పెట్టాలంటే కనీసం 2,000 కోట్లు 10,000 కోట్లతోనే బ్యాంక్ ఓపెన్ చేయాలి. అవి కూడా లేవంటది ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ అనేటటువంటిది రావట్లేదు. గ్రీన్ బ్యాంక్ పెట్టడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వాళ్ళు ఖచ్చితంగా పెట్టడానికి వాళ్ళకి మంచి బలమైనటువంటి బ్యాంకులే. బట్ ఇనీషియల్ ఫండింగ్ ఉండాలి. దాంతోపాటుగా లిమిటెడ్ పబ్లిక్ అవేర్నెస్ అంటే అసలు ఈ పర్టికులర్ గ్రీన్ బ్యాంక్కి సంబంధించి జనాల్లో కూడా చాలా తక్కువ అవగాహన ఉందన్నమాట. అంటే ఎటువంటి ప్రాజెక్టులకి ఫినాన్సింగ్ ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేయొచ్చు, గ్రీన్ బ్యాంక్స్ నిజంగా ఎటువంటి ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇస్తాయి. సో వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్ దిస్. అలాగే దీంతోపాటు రిస్క్ ఆఫ్ లోన్ డిఫాల్ట్స్ అంటే సాధారణంగా మనము ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రిటర్న్ వస్తుందని చెప్పలేము. కొన్ని సందర్భాల్లో రావచ్చు, రాకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 200 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టి సోలార్ ప్యానల్స్ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ పెట్టి అది ఫెయిల్ అయింది అనుకోండి, ఈ 200 కోట్లు గాల్లో కలిసిపోయినట్టే, మనం ఏం చేయలేము. సో అట్లాంటి లోన్ డిఫాల్ట్స్ ఉన్నప్పుడు చాలా ఫినాన్షియల్ రిస్క్ అనేటటువంటి ఉంటాయి. ఇది గ్రీన్ బ్యాంక్ తాలూకా మొత్తం సస్టైనబిలిటీ ఆ వర్కింగ్ మెకానిజం మీదే ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపించేటటువంటి నెగిటివ్గా ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా పాలసీ అండ్ రెగ్యులేటరీ గ్యాప్స్ అంటే క్లియర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ భారతదేశంలో ఈ గ్రీన్ బ్యాంక్స్కి సంబంధించి చట్టాలు కానీ, నియంత్రణలు కానీ, గైడ్లైన్స్ కానీ, రూల్స్ కానీ అంత పర్ఫెక్ట్గా లేవు. సో ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టట్లేదు. సో దానివల్ల కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో ఈ గ్రీన్ బ్యాంక్ ఆపరేషన్స్ అనేటటువంటి వాటిని ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ లేకపోవడం వల్ల ఆపరేషన్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం లిమిటేషన్స్గా చెప్పచ్చు. మరి ఇంకేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక విధానాన్ని తీసుకురావాలి. అంటే గ్రీన్ బ్యాంక్స్ ఏ విధంగా పనిచేస్తాయి, గ్రీన్ బ్యాంక్స్లో ఎక్కడ లోన్లు ఇవ్వచ్చు, సో ఆర్బీఐ తాలూకా అథారిటీ గ్రీన్ బ్యాంక్స్ మీద ఎంత ఉంటుంది, దీని మీద ఒక పాలసీ, ఒక విధానాన్ని రూపొందించాలి, వీలైతే చట్టం. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ పుట్టింగ్ ద మనీ, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద మనీ ప్యూర్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్ గ్రాంట్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో కనుక చేయగలిగితే ఇంకో పీ యాడ్ చేస్తే కూడా బెటర్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్ 4ని యాడ్ చేయొచ్చు. సో ఇలా పీపీపీ మోడల్స్లో కనుక మనం ముందుకెళ్తే ప్రైవేట్ ఈక్విటీ కూడా వచ్చి ఆ డబ్బులు అనేటటువంటివి ప్రైవేట్ కంపెనీలో పెట్టి ప్రైవేట్ కంపెనీస్ వేగంగా రికవరీ చేయగలుగుతాయి. సో ఆ రకంగా కూడా మనం గ్రీన్ బ్యాంక్స్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి కూడా ఈ గ్రీన్ బ్యాంక్స్ గురించి తెలియాలి. అలాగే ఈ ఎన్వైర్మెంటల్ ప్రాజెక్ట్స్ చేసేటటువంటి ఔత్సాహికులకు కూడా ఈ రకమైనటువంటి ఒక స్ట్రక్చర్ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం చెప్పగలగాలి. సో అవేర్నెస్ అనేది పెంచాలి. అలాగే ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్. ముందు ఎలిజిబుల్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద విపరీతమైన R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి చేయాలి. ద మోర్ యూ రీసెర్చ్ డెఫినెట్గా ఎక్కువ ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ చేసి మొత్తం ఈ గ్రీన్ బ్యాంక్స్ ద్వారానే మనం మంచి మంచి ప్రాజెక్ట్స్ని కనుక తీసుకురాగలిగితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి దానికి మనం న్యాయం చేయొచ్చు. సో దీనికి సంబంధించి 2016లో ఇచ్చినటువంటి ప్రశ్న. సో మీ స్క్రీన్ షాట్ తీసుకొని దయచేసి దీని ఆన్సర్ ఏంటి అనేటటువంటిది కమెంట్ సెక్షన్లో తెలపండి. ఏ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారో, సోలార్ ఎలక్ట్రిసిటీయా, విండా, ఇంకొకట కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నవంబర్ 2021 గ్లాస్గో సమ్మిట్లో జరిగినటువంటి వాతావరణ మార్పు సదస్సు యొక్క ప్రపంచ నాయకుల సదస్సు ప్రారంభించబడిన గ్రీన్ గిడ్ ఇనిషియేటివ్ ఉద్దేశాన్ని వివరించండి. అంతర్జాతీయ సౌర కూటమి ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? సో ఇది గతంలో ఇచ్చినటువంటి 2021 యూపీఎస్సీ క్వశ్చన్. సో దీని ఆన్సర్ని దయచేసి 200 పదాల్లో రాయండి. సో ఇది గ్రీన్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.